హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో IOLF MTS రిక్రూట్మెంట్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా సెకండరీ సెక్షన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో మనం ఈ వీడియోలో ఆ జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని చూద్దాం అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అండ్ ఈ డీటెయిల్స్ అని చూసే ముందు అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ జాబ్స్ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా ఒక MTS పోస్ట్ భర్తీ చేయడానికి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దాం. ఇది పోస్ట్ నేమ్ మనం చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS. ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది అండ్ రిక్రూట్మెంట్ అనేది మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ ఇది రెగ్యులర్ బేసిక్ జాబ్. అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా ఫోర్త్ ఏరియా మోటీ థమన్లో అయితే జాబ్ అనేది మీకు ఉంది ఇక్కడ. అండ్ నోటిఫికేషన్ డేట్ మనం చూసుకున్నట్లయితే June 10th, 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే July 15th, 2025 ఈ డేట్ లోపు మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే IOLF MTS దీనికి కాను అప్లై చేసుకున్న వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అదేంటి అంటే మీరు 10th లేదా ITI పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవడానికి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది, అక్కడ ఒకసారి మీరు క్లిక్ చేసి చూడండి. అండ్ ఇక ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 30 years మధ్య ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ శాలరీస్ అనేది మనం చూసుకున్నట్లయితే మీకు బేసిక్ పే వచ్చేసి 18,000 ప్లస్ ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకుని మీకు పర్ మంత్ వచ్చేసి 35,000 రూపీస్ అనేది పర్ మంత్ శాలరీ అయితే మీకు వస్తుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే MTS జాబ్కి గాను ముందు దరఖాస్తు ఫామ్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ అనేది. అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా యొక్క అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి లేదా డైరెక్ట్గా ఆఫీస్ నుంచి కూడా అయితే తీసుకోవచ్చు అనేసి అప్లికేషన్ ఫామ్ చెప్తున్నారు. అండ్ దాని మీద అయితే మీరు ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి చెప్తున్నారు. అదేంటి అంటే మీ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మీ ఏజ్ కోసం అయితే ఆధార్, బర్త్ సర్టిఫికేట్స్ ఇలాంటివి. అండ్ మీ రిజర్వేషన్ కేటగిరీకి వర్తిస్తుంది అనుకుంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అనేవి కూడా సమర్పించాల్సి ఉంటుంది. అండ్ పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్ అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి July 15th, 2025 లోపు అయితే మీరు ఇప్పుడు నేను చెప్పే అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. అదే వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా ఫోర్త్ ఏరియా మోటీ థమన్. ఇక్కడి నుంచి అయితే మీరు ఇక్కడికైతే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ టైంలో సెండ్ అయిన అప్లికేషన్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. మీరు డేట్ అయిపోయిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. అండ్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది దీనికోసం, అది ఇప్పుడు చూద్దాం. అండ్ అప్లికేషన్ స్క్రూటీ తర్వాత అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైటింగ్ టెస్ట్ అనేది పిలుస్తారు. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి అయితే ఒక వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. అండ్ రైటింగ్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అని మిగిలిన క్వాలిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత మీకు అయితే అక్కడ తెలియజేస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే ఇక్కడ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి TA, DA అవి కూడా ఏమి ఇవ్వము అనేసి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఇన్ టైంలోనే అప్లికేషన్స్ అనేది సెండ్ చేయండి. అండ్ అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రికగ్నైజ్డ్ అన్నీ సెండ్ చేయండి. అండ్ దరఖాస్తు ఫామ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది నిజంగా జెన్యున్గానే ఉండాలి. రాంగ్ ఇన్ఫర్మేషన్స్ అని ఏం సెండ్ చేయొద్దు. అండ్ అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అయితే మీరు డాక్యుమెంట్స్ అనేది తీసుకోండి, అప్లికేషన్ ఫామ్స్. అండ్ మన లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.